బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బండి భగీరథ్ దేశం దాటిపోకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీసులు తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. భగీరథ్ కోసం 5 బృందాలు ఏర్పాటు చేసి ముమ్మర గాలింపు చేపట్టారు. కరీంనగర్, ఢిల్లీ, హైదరాబాద్ సహా భగీరథ్ బంధువులు, స్నేహితుల ఇళ్లలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. భగీరథ్తో టచ్లో ఉన్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో ఆయన పోలీసుల ఎదుట లొంగిపోవాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఏ ఎయిర్పోర్ట్లోనూ భగీరథ్ కనిపించినా తమకు సమాచారం ఇవ్వాలని నోటీసులో పోలీసులు మెన్షన్ చేశారు. పేట్ బషీర్బాద్ పోలీసులు బండి భగీరథ్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇక బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బండి భగీరథ్ దేశం దాటిపోకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీసులు తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. లుకౌట్ నోటీసులకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి బబితాను అడిగి తెలుసుకుందాం. బబితా. యశ్వేత, తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా అయితే దుమారం రేపుతోంది. బండి భగీరథ్ కేసు అయితే నేడు కీలక మలుపు తీసుకోబోయిందనే చెప్పుకోవచ్చు. అంటే మే 8న నమోదైన ఈ పోక్సో కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు బండి భగీరథ్. అయితే నేడు పోలీసుల ఎదుట లొంగిపోవాలన్నట్లు కూడా సమాచారం. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించినందుకు లొంగిపోయేందుకు నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తోంది. అయితే బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ ను చదివిన జడ్జ్ ఈ పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని అయితే తేల్చేశారు. దీంతో ఆయనకు లొంగిపోక తప్పనిసరి పరిస్థితిని ఏర్పడిందనే చెప్పుకోవచ్చు. అంటే మే 8న బండి భగీరథ్ పై పోక్సో కేసు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఐపీసీ సెక్షన్ 5, 6 కింద కేసులు అయితే నమోదయ్యాయి. ఈ సెక్షన్లు లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణకు సంబంధించిన తీవ్రమైన సెక్షన్లుగా పరిగణించి మే 8న ఈ కేసు నమోదైంది. అయితే అప్పటి నుంచి భగీరథ్ తప్పించుకొని తిరుగుతున్నట్టుగా అయితే మనం సోషల్ మీడియాలోనే కావచ్చు, మీడియాలో చూస్తున్నాం కూడా. అయితే విచారణకు కూడా రాలేదు, ఇంకా సమయం కావాలని పోలీసులను అభ్యర్థించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే కేసు నమోదైనప్పటి నుంచి భగీరథ్ కోసం అయితే పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అంటే ఇటు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి సర్చ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఆల్మోస్ట్ బంధువులు ఇంకా ఫ్రెండ్స్ ఇళ్లలో కూడా తనిఖీలు అయితే చేపట్టారు, విచారించారు కూడా వాళ్ళని. అయినా సరే వారం రోజులుగా భగీరథ్ ఎక్కడున్నారో ఎవరికి తెలియడం లేదు శ్వేత. రైట్. ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఎయిర్పోర్ట్ కి కూడా సమాచారం ఇచ్చారు, ఎక్కడ భగీరథ్ కనిపించినా మాకు సమాచారం ఇవ్వాలని చెప్పి. సో ఈ నేపథ్యంలో ఈ రోజు భగీరథ్ లొంగిపోతాడు అన్న వార్తలకు సంబంధించి కూడా న్యూస్ వస్తూ ఉన్నాయి. సో లుకౌట్ నోటీసులకి ఈ రోజు లొంగిపోతాడు అన్న దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ శ్వేత, అంటే ఈ కేసులో అయితే కీలక పరిణామాలే చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. అంటే హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈవెన్ ముఖ్యమంత్రి కూడా ఈ డిస్కషన్ అయితే చేసినట్టుగా మనం చూస్తున్నాము. అయితే తమ కుమారుడు పోలీసుల ఎదుట లొంగిపోయేలా చేసి విచారణకు సహకరించాలని కూడా బండి సంజయ్ కి అయితే సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అలాగే ఎయిర్పోర్ట్స్ కంప్లీట్ గా ఎక్కడెక్కడైతే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో అక్కడ కూడా ప్రత్యేకంగా పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి పోలీస్ నిఘాలో ఉండేటట్టుగానే చూస్తున్నారు. ఎక్కడైనా బండి భగీరథ్ దొరికితే కస్టడీలోకి తీసుకునే విధంగానే అన్ని విధాలుగా చర్యలు అయితే చేపడుతున్నారు శ్వేత. థ్యాంక్ యూ.